నీ జీవితంలో దుఃఖం ఏలుబడి చేస్తుందా? ఏడుస్తున్నావా ప్రతి చిన్నదానికి? అధైర్యపడిపోతున్నావా? ఇంకా బ్రతుకు లేదండి, జీవితం లేదండి, పరీక్షలో ఫెయిల్ అయిపోయావని బాధపడుతున్నావా? ఉద్యోగం రావట్లేదని వెస్లీ గారు గతించిన 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు చేయని ప్రయత్నం లేదు, ఇంకా నాకు రాదేమో, ఇంకా నా జీవితం వేస్ట్ అని ఒక నిరుత్సాహంలోనే ఉన్నావా? డిఎస్సి రావాలి నోటిఫికేషన్ ఎంతో వెయిట్ చేసామని వచ్చింది, కానీ అందరూ బారాసాను, నేను బారాలేదని ఇంకా నా జీవితం వద్దనుకుంటున్నావా? అటెంప్ట్ చేసావు, దట్స్ ఓకే. రిజల్ట్ ఏమైనా కానీ నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. ట్రై అనదర్ టైం, ట్రై అగైన్. మరలా ప్రయత్నించే. దేవునికి తోడై ఉన్నాడు, ఆయనలో నువ్వు సురక్షితంగా గుర్తించు, ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ప్రయత్నం చేశాడు. 10,000 టైమ్స్, 10,000 అటెంప్ట్స్. 9,999 ఫెయిల్ అయిపోయిన తర్వాత 10,000 టైమ్ సక్సెస్ సాధించాడు, ప్రపంచానికి బల్బునిచ్చాడు. ఎవరు అడిగారు, ఇన్నిసార్లు ఓడిపోయావు కదా, ఇన్నిసార్లు నీ ప్రయత్నంలో విఫలమయ్యావు కదా, నీకు చిరాకు రాలేదా, వెనుకడుగు వేయాలని ఆలోచన ఎందుకు రాలేదని అడిగితే ఆయన అన్నాడు, ప్రతి ఫెయిల్యూర్లో నేను ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వచ్చాను. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, ఇంకా బెటర్గా నేను ఎలా నన్ను తీర్చిదిద్దుకోవద్దని ఆలోచన చేసి ఎట్టకేలకు నేను సఫలత సాధించాను. ఒక గ్రాహం బెల్ ఒక ఫోన్ను ప్రపంచాన్ని పరిచయం చేశాడంటే, ప్రపంచానికి ఆ ఫోన్ ఇవ్వడంలో గ్రాహం బెల్ చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాతే సక్సెస్ సాధించాడు. ఈ రోజున మనం ఫోన్ ఎత్తగానే ఏమంటాం చెప్పండి? ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడతాం? హలో అంటాం కదా. హలో అనేది వాస్తవానికి గ్రాహం బెల్ గారు మాట్లాడాలనుకుంటే అమ్మాయి పేరనమాట. హలో అనే ఫస్ట్ టైం మాట్లాడాడు ఆయన. తనకు బాగా కావాల్సిన మరి భార్య అని కొంతమంది అంటారు, లేదంటే స్నేహితురాలు అని అంటారు, వాటెవర్, ఆమెకు ఫోన్ చేశాడట ఫస్ట్ టైం. హలో అన్నాడట. అక్కడి నుంచి ఇంకా ఫోన్లో అందరూ అని ఏంటి చెప్పండి, హలో 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 హలో. మంచిదే. చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత కానీ గ్రాహం బెల్ ఫోన్ ఇవ్వలేదు. ఈ రోజున ఫోన్లో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. నేను హై స్కూల్ చదువుతున్న సమయంలో మాకు ఫోన్ వచ్చింది మా ఇంటికి, బిఎస్ఎన్ఎల్ కనెక్షన్, వైట్ కలర్ ఫోను, బీటెల్ అనే ఉంటుంది దాని మీద. ఆ ఫోన్ చూడగానే ఎంత ఆనందం అనిపించేదో. నేను మా అక్క మా తమ్ముడు ముగ్గురు ఆ ఫోన్ దగ్గరే కూర్చునేవాళ్ళం. ఎవరైనా ఫోన్ చేస్తారేమో, ఎవరు చేసేవాళ్ళు కాదనుకోండి. బట్ ఫోన్ వస్తే ఫస్ట్ మేము ఎత్తాలని ఆలోచన. మార్కెట్లో రకరకాల ఫోన్లు ఆ తర్వాత రావడం, ఆ తర్వాత వెంటనే మోటరోలా వాళ్ళు ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకొచ్చారు. సిమన్స్ అనే ఒక కంపెనీ ఫోన్లు తీసుకొచ్చారు. వాకీ టాకీ సైజులు ఉండవు, ఇంత సైజులో. బట్ అవి కూడా ఎక్కడో పెట్టుకుని అందరికీ కనబడేలా చక్కగా చాలామంది తిరుగుతుండేవారు. ఆ ఫోన్లో మాట్లాడాలంటే ఇన్కమింగ్ 75 రూపాయలు, అవుట్ గోయింగ్ 150 రూపాయలు. బట్ స్టిల్ కొంతమంది వాడారు. అలా మెల్లగా రేట్లు తగ్గుంటూ వచ్చాయి. ఈ లోపల రిలయన్స్ వచ్చింది ఒక రోజున, ఫోను ఉచితం ఫోను అన్నాడు. లేకపోతే ముందు మాట్లాడేసుకొని తర్వాత ఫోన్లు బిల్లు కట్టండి అని. మరి ఆ టైంలో ఈ మాత్రం సైజు సిల్వర్ ఫోన్లు మీరు ఎంతమంది తీసుకున్నారో కానీ చాలామంది తీసుకున్న మాట్లాడేసి గోదావరిలో ఇసిరేసేవారు అట్లా, బిల్లు కట్టలేక. ఆ తర్వాత మెల్లగా ఇప్పుడు ఫోన్లన్నీ అందరి చేతులకు అందుబాటులో వచ్చినాయి, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు కదా. ఏదో నెలకి కొంత కనుక రీఛార్జ్ చేస్తే ఆ ఫోన్లన్నీ ఫ్రీగా. ఈ రోజులో ఒక్కొక్కళ్ళకి ఒకటా ఫోను, ఎప్పటి ఎన్ని 2, కొంతమంది 3 సిమ్ములు, ఫ్యామిలీ కోసం ఒకటి, ఫ్రెండ్స్ కోసం ఒకటి, చర్చి కోసం ఒకటి, 3 ఫోన్లు క్యారీ చేస్తారు చాలామంది ఈ రోజుల్లో. లేదా కొంతమంది 4-5 నెంబర్లు కూడా ఉండొచ్చేమో. కనీసం 2 అన్నా మెయింటైన్ చేసేవాళ్ళు, ఎందుకంటే డ్యూయల్ సిమ్ వచ్చేసింది కదా ఇప్పుడు. ఒక ఫోన్లోనే 2 సిమ్ములు. గ్రాహం బెల్ చాలా ప్రయాసపడ్డాడు దానికోసం, ఆ ఫోన్ తీసుకురావడానికి. టెక్నాలజీ తప్పు నేను అంటలేదు, ఫోన్లు తప్పు నేను అంటలేదు, ఇంటర్నెట్ తప్పు నేను అంటలేదు. కానీ దాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఎలా వాటిని వినియోగిస్తున్నాం అన్న దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది వ్యర్థమైన వాటి కోసం వినియోగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాటి కోసం ఏం చేస్తారు చెప్పండి, వినియోగించే వాళ్ళు ఉంటారు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలనే ఆత్మజ్ఞానం నీలో ఉండాలి. అంతేగాని కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా వినియోగించడానికి వీల్లేదు. కోతికి కొబ్బరికాయ ఇచ్చారట ఎవరో మీలాంటి వాళ్ళు ఇస్తే, అది పైన పీస్ అంతా తినేసి పక్కన పడేసిందండి. అసలు కొబ్బరికాయలో ఏం తినాలి? పెంక ఎలా తింటారమ్మా? కొబ్బరికాయలు ఏం తినాలా? లోపల ఉన్న గుంజు కదా, ఆ కొబ్బరి కదా తినాలా. కోతి కొబ్బరికి ఇచ్చారంటే ఎవరో మీలాంటి వాళ్ళు దా అని చెప్పి ఇస్తే అది ఏం తిందంట? పీచి తినేసి కొబ్బరికింటే ఎలాగ ఉంటుంది అనుకుందా.
కొంతమంది కూడా ప్రతి వస్తువులు అలాగే వాడుతుంటారు, ఎలా ఉపయోగించాలని ఉపయోగించారు, అందును బట్టి ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ట్రై అగైన్, మరలా ప్రయత్నం చేయి. అశాంతితోనూ అసమాధానంతో నీ జీవితం నింపుకోవడానికి లేదు. దేవుని వాగ్దానం ఉంది, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తైలము నీ గానుగుల పైన ఏమవుతుందట, పొర్లి పారుతుంది. గీహోన్ అనే మాటకు పొర్లి పారుట అని అర్థం. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడిచ్చే ఆనందం, నూతన సంతోషం, నూతన తైలము అనగా పరిశుద్ధాత్మ దేవునికి నింపుదల, ఆయన అభిషేకము ఆయన కొరకు జీవించడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాధనం.